నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. మాత్రే నమః. ఈరోజు అలంకరణ మహాచండీదేవి అలంకరణ. మహాచండీదేవి దుర్గాదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది. ఆమె ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక. ఆమె పరాశక్తి లేదా పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపం. దేవి మహత్యంలో ఆమె గురించి ప్రస్తావన ఉంది మరియు నవరాత్రుల్లో ఆమెను ప్రత్యేకంగా పూజిస్తారు. మహాచండీదేవి దుర్గాదేవి రూపమని నమ్ముతారు. ఆమె దుర్గా, కాత్యాయిని, కాళి వంటి ఇతర శక్తివంతమైన దేవతలతో సంబంధం కలిగి ఉంది. మార్కండేయ పురాణం ప్రకారం శుంభ, నిశుంభ, చెండ, ముండ వంటి రాక్షసులను సంహరించటానికి ఆమె ఈ ఉగ్రరూపాన్ని ధరించింది అని చెప్తారు. శరన్నవరాత్రుల సమయంలో దేవి 9 రూపాలలో 5 లేక 7వ రోజున శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తుంది. చండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒకసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, శాకంబరి అనేటువంటి అన్నపూర్ణ, జగన్మాత మరియు భవానీ అనే పేర్లతో పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళి మరియు శ్యామ, చండి లేక చండిక, భైరవి అనే పేర్లతో పిలుస్తారు. నవరాత్రుల మహోత్సవాల్లో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురాణ దేవాలయాల్లో చండీదేవి ఒకటి. దుర్గాదేవి యొక్క 9 రూపాలలో ఒకటైన చండికాదేవి యొక్క రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలందరూ ఒకచోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తుందట. నవరాత్రుల్లో మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా, తర్వాత 3 రోజులు అమ్మవారిని సరస్వతీ రూపంగా, ఆఖరి 3 రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని కూడా దేవి భాగవతం చెబుతోంది. అటువంటి సందర్భంలో ఈ చండీదేవి అమ్మవారి ఆరాధన సరస్వతీ కటాక్షంతో కూడి ఉన్నదని కూడా చెప్తారు. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే దశహర, ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల పరమార్థం. ఈ మహాచండీదేవి అలంకారంలో ఈ అమ్మను దర్శించుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయి. అలాగే దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 3 శక్తుల స్వరూపిణిగా అవతరించిన మహాచండీని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యమని కూడా నమ్ముతారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ శ్రీదేవి ఆకుల.